ట్రంప్ కి వ్యతిరేకంగా మరోసారి అమెరికన్ రోడ్డెక్కారు. ఇరాన్ కి మద్దతుగా పలకకూడదంటూ అక్కడ కీలకమైన ప్రాంతాల్లో బోస్టన్, న్యూయార్క్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడిగిపోతున్నాయి. ఏమయ్యా ట్రంప్, అక్కడెక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ నీకెందుకు, నువ్వెందుకు అక్కడికి పోయి తలదూర్చావు, ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఇంత విపత్కర పరిస్థితి తీసుకొచ్చావు, మన దగ్గర ఈ భద్రత ఏంటి, ఈ యొక్క సెక్షన్లు ఏంటి, మమ్మల్ని నియంత్రించడం ఏంటి అని చెప్పి అక్కడి ప్రజలంతా కూడా ఒకసారిగా ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇరాన్ కి పెద్ద ఎత్తున అక్కడి సంఖ్యలో ప్రజలు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు. ఇరాన్ పైన దాడులు ఆపండి అని చెప్పి ఇరాన్ పైన యుఎస్ ఇజ్రాయెల్ యుద్ధం వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. న్యూయార్క్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ నగరాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వెలుపల, అంటే ఏకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క కార్యాలయానికి వెలుపల కూడా ఈ యొక్క నిరసనలు కొనసాగుతున్నాయంటే ఎంతటి స్థాయిలో ఇరాన్కి అమెరికాలో మద్దతు పెరిగిందో అర్థం చేసుకోండి. ఇక్కడ ఇరాన్కి మద్దతు కంటే కూడా ఒక విషయం ఆలోచించాల్సింది, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత. ఎక్కడెక్కడో యుద్ధం జరుగుతోంది పశ్చిమాసియా, నీకేమైనా సంబంధం ఉందా? పోనీ నీకు అక్కడ ఉపయోగం ఉందా? అక్కడ నువ్వేమైనా కాపాడగలుగుతున్నావా? అక్కడ యుద్ధం చేసి మన అమెరికాకి ఏమన్నా నిధులు తీసుకురాగలుగుతున్నావా? పోనీ ఏమైనా లాభం జరుగుతుందా? నీకెందుకయ్యా అక్కడెక్కడ యుద్ధం జరిగితే పోయి అక్కడ తలతో తలగొక్కున్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తావు, నీకెందుకు అన్నట్టుగా అందరు క్వశ్చన్ చేస్తున్నారు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం పైన. వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ వెలుపల కూడా జరుగుతున్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కార్యాలయం వెలుపల కూడా, అంటే బయట కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోండి పరిస్థితి ఎంతలా చేజారిపోయింది అమెరికాలో కూడా అనేది. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్, సో టైమ్స్ స్క్వేర్లో కూడా ప్రదర్శన ఇస్తున్నారు. ఏమని ఇక్కడ చూడండి, మనకు ఆ ఫ్లెక్సీలో కనబడుతోంది, నో యుఎస్ ఇజ్రాయెల్ వార్, నో యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఆన్ ఇరాన్. అంటే ఏంటి? ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధానికి దిగకండి అటువంటి ఆ నినాదాలతో, ఆ ఫ్లెక్సీలతో అక్కడ నిరసనలు హోరెత్తుతున్నాయి. టైమ్స్ స్క్వేర్ ఒక బిగ్గెస్ట్ వాల్లో ప్రజెంటేషన్స్ ఉంటూ ఉంటాయి చూసారా టైమ్స్ స్క్వేర్ అనేది. సో అమెరికాలో టైమ్స్ స్క్వేర్లో కూడా నో యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఆన్ అమెరికా అనేటువంటి నినాదాలతో అక్కడ కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు కొంతమంది ఇరాన్ మద్దతుదారులు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం మానుకోవాలంటూ ట్రంప్కి సూచనలు చేస్తున్నారు. సో ఇరాన్తో సంఘర్షణలో జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అమెరికాలో బెంబేలెత్తిస్తున్న అమెరికా రోడ్లన్నీ కూడా ఇరాన్కి మద్దతుగా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఒక స్క్రీన్ పైన. చూడండి ఇక్కడ నో యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఆన్ ఇరాన్, నో యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఆన్ ఇరాన్ అటువంటి ఆ ఫ్లెక్సీలు, ఆ ప్లకార్డు కనబడుతూ ఉన్నాయి. సో అక్కడ బహుశా ఆ జెండాలన్నీ కూడా ఇరాన్కి సంబంధించిన జెండలే, ఇరాన్కి సంబంధించిన జెండలే. బహుశా అమెరికాలో ఉన్నటువంటి ఇరానీలు మొత్తం కూడా ప్రస్తుతం ఈ యుద్ధాన్ని దిగుతున్నట్టు కనబడుతోంది. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్, అరబిక్, ఆఫ్రికన్ దేశస్తులు కూడా అమెరికా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రకంగా నిరసన చేస్తూ ఉన్నారు. సో నో మోర్ వార్ ఆన్ ఇరాన్, ఇది వాళ్ళ నినాదం. సో వారంతా కూడా పలిస్తాన్కి సంబంధించిన మద్దతుదారులు, లేకపోతే ఇతరత్ర అరబిక్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన వారు, వారంతా నిరసన వ్యక్తం చేస్తే ఏకంగా వైట్ హౌస్ వరకు నిరసన చేరింది. అక్కడటువంటి బోస్టన్, న్యూయార్క్, టెక్సాస్ ఈ ప్రాంతాల్లో కూడా ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. సో ప్రెసిడెంట్ ఏకంగా వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి వైట్ హౌస్ కార్యాలయాన్ని కూడా ఈ నిరసనలు చుట్టుముట్టాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యుఎస్ లో ఏకంగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడిని వారంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నీకెందుకయ్యా ఎక్కడో యుద్ధం జరిగితే నువ్వెందుకు వెళ్తావు, అక్కడ నీకు అవసరం ఏంటన్నట్టుగా అక్కడి ప్రజలు, అక్కడటువంటి అరబిక్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశస్తులు మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ జెండాలు, ఇరాన్ జెండాలు కూడా అక్కడ దర్శనం ఇస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అమెరికా ఏ రకంగా తిప్పికొట్టే అవకాశం ఉంది? అమెరికా ఏ రకంగా దీన్ని సమర్థించబోతోంది? ఏ రకంగా రియాక్షన్ ఇవ్వబోతోంది? ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టు విధంగానే అమెరికాలో నిరసనలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో భద్రతను పెంచారు, సెక్యూరిటీని పెంచే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ సెక్యూరిటీ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తా ఉన్నారు. దాంతో పాటు డైరెక్ట్ గా ఎవరెవరు ఎక్కువ సముదాయంలో ఇరానీలు, పాలస్తీనిస్ ఎక్కడెక్కడ ఉంటున్నారో మద్దతుదారులు కానీ, వారికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు కానీ వారందరిపైన ఇప్పటికే దృష్టి పెట్టింది అమెరికా. దాంట్లో భాగంగానే ఇరాన్ పైన దాడులు ఆపండి అంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఒకవైపు ఆల్రెడీ అమెరికా పదే వార్నింగ్. బిఫోర్ వి కంటిన్యూ, ఒకసారి అమెరికాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ బోస్టన్, న్యూయార్క్ ప్రాంతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ప్రజలు ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, వారి నినాదాలు ఏంటి, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
రైట్, ఇది అక్కడ నిరసన గలానికి సంబంధించిన అంశం. 1 2 3 4 దర్ ఇస్ నో వార్ ఆన్ ఇరాన్ అంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. వీరంతా నినాదాలు చేస్తూ ఏకంగా వైట్ హౌస్ కార్యాలయం వరకు చేరుకున్నారు. చూసారు కదా, ఆ వీధుల వెంట పెద్ద ఎత్తున కొన్ని వందలాది మంది, వేలాది మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా నా పక్కన మీకు కనిపిస్తున్నాయి బాక్స్ లో. సో చాలా క్లియర్ గా అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకత కొనసాగుతుంది. ఎస్ మధు, కంటిన్యూ అవుతున్నారు మధు. సో ఈ నిరసనని, ఈ యొక్క వ్యతిరేకతని డొనాల్డ్ ట్రంప్ ఎలా చూడబోతున్నారు, ఎలా దీనికి రియాక్షన్ ఇవ్వబోతున్నారు ఆయన? ఎగ్జాక్ట్, ఆల్రెడీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ పైన, కాబట్టి అదే స్టాండ్ పైన ఉండే అవకాశం ఉంది. మరిన్ని దాడులు చేస్తామని స్టేట్మెంట్ చేసిన నేపథ్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ లో ఉన్నటువంటి టైమ్స్ స్క్వేర్ దగ్గర దాపుడు బోస్టన్, చికాగో, వాషింగ్టన్ ఇలా మొత్తం ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్న నగరాలకు వచ్చి జెండాలు, ఫ్లెక్సీలతో ఇదంతా వెంటనే ఇరాన్ యుద్ధంలో జోక్యం విరమించుకోవాలి, సంబంధం లేదు, ఇజ్రాయెల్ కు మద్దతు ఉపసంహరించుకోవాలి, ఇరాన్ పైన దాడులు ఆపాలి అనేటువంటి నినాదాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రెండవసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటన. ఒకసారేమో అమెరికా సొంత ప్రజలే, అక్కడ సిటిజన్సే ట్రంప్ కి వ్యతిరేకంగా షార్ట్ పీరియడ్ లోనే అధికారంలోకి వచ్చిన నిరసన వ్యక్తం చేస్తే, ఇప్పుడు యుద్ధంలో మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోండి, ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపండి, ఇజ్రాయెల్ కు మద్దతు కూడా ఇవ్వద్దు అనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం కొన్ని రోజుల క్రితమే చూసాం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే పాలస్తీన్స్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఎంబసీ లోపలికి వెళ్లి ఒక వ్యక్తి పైన దాడి చేసినటువంటి ఘటన. ఇది రెండవ ఘటన. ఇరాన్ పైన మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు అనేటువంటి డిమాండ్ రావడం. చూడాలి అమెరికా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందో. ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. అమెరికాలో ఉన్న ప్రధాన నగరాల్లో ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయొద్దు, ఆందోళనలు చేయొద్దు అనేటువంటిది ముందుగానే గమనించారు. అందులో బాగానే అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రోడ్డుపైకి వచ్చారు. వీరిపైన ఎలాంటి చర్య తీసుకుంటుంది, అమెరికా వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి ఈ డిమాండ్ పైన. బట్ అంటే చాలా క్లియర్ గా ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ భీకరంగా దాడులు చేశారు. ఇంకా కూడా చాలా టార్గెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఓవర్, మెనీ మోర్ టార్గెట్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్ అంటూ ఉన్నారు ఆయన. సో అటు రష్యా, చైనా, నార్త్ కొరియా, కిమ్ అందరూ ఎంటర్ అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితిలో తగ్గను అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నారు. కానీ ఆయనకి లోపల అంతర్యుద్ధం మొదలైంది. ఆయనకి తన దేశస్తులు, తన దేశం నుండి వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ, నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూ వైట్ హౌస్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అంతర్యుద్ధంలో భాగంగా లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా మొత్తం కూడా మండిపోయింది. ఐసీఈకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. అది కొంత ముగింపు పలకక మునిపే మరోసారి ఈ రకమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా కట్టుదిట్టం చేయొచ్చు? ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం ఉందా? కాస్త వైఖరి విషయంలో మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంటారు ట్రంప్. మనం గతంలో కూడా చూసాం. కొన్ని స్టేట్మెంట్ల విషయంలో కానీ, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి పన్ను విధించేటువంటి విషయాల్లో కానీ చూసాం. చైనాకి సంబంధించినటువంటి విషయాల్లో 125% పైగా పన్ను పెంపుదల చేయడం. అంటే తను అనుకున్న సమయంలోనే తన స్టేట్మెంట్ కరెక్ట్ చేసుకోగలుగుతారు, కానీ ఇతరులు చెప్పినటువంటి అంశాలని పెద్దగా డిమాండ్ లోకి పరిగణలోకి తీసుకోరు. సేమ్ ట్రంప్ ఇదే అంశం ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్లను కూడా పెడచెవిన పెట్టేటువంటి అవకాశమే ఉంటుంది. ఇరాన్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆలోచించి సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకొని యుద్ధానికి బయలుదేరే ముందు కూడా ఉదయం 4:30 అధికారులతో సమావేశం అయిన తర్వాతనే అటాక్ జరిగింది ట్రంప్. సో చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు ఇరాన్ విషయంలో. కాబట్టి ఇస్తున్నటువంటి డిమాండ్లను, నిరసనల్ని పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ట్రంప్ వైఖరి చూస్తే అలాగే ఉంటుంది. సాధారణంగా ఎవరి మాట వినరు, ఎవరి మాటను పక్కకు పెడచెవిన పెట్టేటువంటి పరిస్థితి. కిమ్ తర్వాత వ్లాదిమిర్ పుతిన్ వీరి అంశాలను కూడా పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. అక్కడ నుంచి హెచ్చరికలు ఉన్నా దాడులు చేయడానికి ఇంకా మరిన్ని నిర్దేశించుకున్నటువంటి స్థావరాలు ఉన్నాయి, టార్గెట్లు ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేస్తామంటున్నారు. వీళ్ళంతా రోడ్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో వీరి డిమాండ్స్ ని న్యూయార్క్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్, DC నగరాల్లో వస్తున్నటువంటి నిరసనలు పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైట్ మరు. సో ప్రస్తుతానికి అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన గళం వ్యక్తమవుతోంది. అక్కడున్నటువంటి స్థానికులతో పాటుగా ఇతర దేశస్తులు ఎవరైతే ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన వారు ఇప్పుడు ఎవరైతే ఇరాన్ వైపుగా ఉండాలనుకుంటున్నారో వారంతా కూడా అక్కడికి వస్తున్నారు. నో US ఇజ్రాయెల్ వార్ ఆన్ ఇరాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్ DC ప్రాంతాలు మొత్తం కూడా చుట్టుముట్టేశారు. సో వాషింగ్టన్ DC ఉన్నటువంటి వైట్ హౌస్ కార్యాలయం వరకు కూడా దాదాపుగా ఈ నిరసన చేరుకుంది. సో చికాగో, వాషింగ్టన్ DC, న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా, ఇరాన్ పైన
దాడి చేయాల్సిన అవసరం లేదనేటువంటి మాటల్ని అక్కడ వినిపిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్తో మీరు ఏమాత్రం కలవకండి, మీరు సైలెంట్గా ఉండండి, మీకు అక్కడ అవసరం లేదు, ఎక్కడో జరిగితే నీకెందుకయ్యా అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. ఏకంగా వైట్ హౌస్ వరకు చేరింది ఈ విషయం, ఈ ఆందోళన అంటే రేపటి రోజున పరిస్థితి ఏంటో కొంత ఆందోళనకరమే. సో అక్కడ ప్రస్తుతానికైతే వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, అమెరికా ప్రాంతం మొత్తం కూడా కొంత కట్టుదిట్టమైన భద్రత మధ్యలోనే ఉంది. క్రౌడ్ ఎక్కడ ఉండకుండా, జనసమూహాలు లేకుండా చాలా సున్నితమైన ప్రాంతాలని, అట్ ది సేమ్ టైం ప్రధాన ప్రార్థన సంబంధించినటువంటి స్థలాలు మొత్తాన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భద్రత మధ్యలో కొనసాగిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సో భద్రతని ఈ దెబ్బతో మరింతగా పెంచే అవకాశం కనబడుతోంది. ఈ భద్రతను పెంచడమే కాదు, మరింతగా కూడా ఆయన ఇటువంటి నిరసనలు వ్యక్తం చేయకుండా ఉండాలంటే అవసరమైతే ఆ నిరసనలకు సంబంధించి కారణాలు ఎవరు, అసలు ఇరానీలో ఇక్కడ వరకు ఉండిపోయి తమపై నిరసన వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా దేశాల వారు ఇక్కడ ఉండి వాళ్ళ జెండాలు మోస్తూ ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తున్నారన్న విషయంపైన పసిగట్టి కూడా వాళ్ళందరినీ కూడా కొంత కఠినంగానే వారిపైన వ్యవహరించడం, కఠినంగానే వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏకంగా అనేక రకాల సంకేతాలు ఇస్తోంది, ప్రపంచ దేశాలని కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ప్రపంచ అశాంతికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి డొనాల్డ్ ట్రంప్ పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.